నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి వీక్లో కొంచెం ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇదే టైంలో మిమ్మల్ని తక్కువకి మీకు ల్యాండ్లు ఇప్పిస్తామనో, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామనో, లేకపోతే జాబ్లు ఇప్పిస్తామనో, లేకపోతే ఏదన్నా మా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత లాభాలు ఉంటాయని చెప్పో చాలామంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మీతో డబ్బులు పెట్టించుకోవడానికి, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా చాకచక్యంగా, స్మార్ట్గా వాళ్ళని డీల్ చేసి మీ డబ్బు అనేది కాపాడుకుంటూ ఉండండి. అలాగే ఎవరికైనా సరే మీకున్న ప్లాన్స్ కానివ్వండి, ఆ ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి, ఎవరికి చెప్పకుండా ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ మీరు చేసే జాబ్లో చాలా కాంపిటీషన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం అస్సలు మీ ప్లాన్స్ ఏంటి అనేవి ఎవరికి రివీల్ చేయకండి. మీ ప్లాన్స్ని కాపీ చేసే అవకాశం అయితే 100% ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా అన్ని విషయాల్లో కూడా పాజిటివ్గా ఉంటుంది. అలాగే డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నెసెసరీ ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి. ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ప్రమోషన్స్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, శాలరీ ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఓన్గా బిజినెస్ చేస్తున్నారో ఈ రాశికి మకర రాశికి సంబంధించిన ఆడవాళ్ళు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే పొజిషన్కి రీచ్ అవ్వాలి అని అనుకున్నారో ఆ పొజిషన్కి ఖచ్చితంగా రీచ్ అవుతారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓన్గా బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీసాలకి సంబంధించి కానివ్వండి, ఏదైనా డాక్యుమెంట్స్ వల్ల కొన్ని పనులు అవ్వట్లేదు, మీరు స్ట్రక్ అయిపోయారు వేరే కంట్రీలోకి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ఏ విధంగానైనా సరే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వీక్లో ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం 100% కనిపిస్తుంది. ఈ వీక్లో మీరు ఏది ముట్టుకున్నా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. మీరు బిజినెస్లో ఉన్నట్లయితే కనుక మంచి లాభాలు చూస్తారు. ఎప్పుడూ చూడలేనటువంటి మంచి విపరీతమైన సేల్స్ పెరిగి మంచి లాభాలు చూస్తారు. రిలేషన్షిప్ బాగుంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఒకటని కాదు, ప్రతిదీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఇంటి గార్డెన్కి సంబంధించి, ఇంటి వస్తువులకి సంబంధించి చాలా కేర్ తీసుకుంటారు. మీరు కొత్తగా ఏదైతే ఇంటి నిర్మాణం కావచ్చు, లేకపోతే ఫ్లాట్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా శ్రద్ధతో ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఇంటీరియర్ స్టైలింగ్ కానివ్వండి, ఏదైనా వస్తువులు పర్చేసింగ్లో కానివ్వండి చాలా కాన్సన్ట్రేట్ చేసి దానిలో నిమగ్నం అయిపోయి ఇల్లుని అందంగా, ఆకర్షణీయంగా డిజైన్ చేయించుకోవాలి అని చెప్పేసి మీరే దగ్గరుండి ఈ వీక్ అంతా కూడా దానికి సంబంధించిన ప్లాన్స్ చేసుకోవడం, పర్చేసింగ్లు కానివ్వండి చేసే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.